ఈ మధ్య ఒక ట్రెండ్ నడుస్తుంది. అంటే బాయ్ ఫ్రెండ్స్‌ని రెంట్‌కి తీసుకోవడం అనేది. సో, దీని వలన చాలా నష్టాలున్నాయని చెప్పేసి సిపి సజ్జనార్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అసలేంటి కల్చర్ దీని గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్ ఈ రెంట్‌కు బాయ్ ఫ్రెండ్‌ని తీసుకోవడం వలన అంటే ప్రయోజనాలున్నాయని చెప్పేసి చాలా మంది ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సజ్జనార్ గారు కూడా రియాక్ట్ అయ్యారని, దీనివల్ల నష్టాలున్నాయని చెప్తున్నారు. అసలేంటి కల్చర్? దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? నష్టాలేంటి? కంప్లీట్‌గా దీని గురించి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్. నిన్న సజ్జనారు తర్వాత సైబర్ పోలీసులు ప్రజల్ని ముఖ్యంగా అమ్మాయిల్ని చైతన్యవంతం చేయడానికి ఒక కార్యక్రమం పెట్టారు. అందులో ఏందంటే వాళ్ళు ప్రధానంగా రెంట్‌కి బాయ్ ఫ్రెండ్ ఫర్ రెంట్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా బాగా పెరుగుతుంది. చాలామంది అమ్మాయిలు ఈ వలలో పడిపోతున్నారు. సో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు పెట్టే ఫోటోలన్నీ కూడా ఏఐ జనరేటెడ్ ఫోటోలు లేదా ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకున్న ఫోటోలు. కాబట్టి మీరు ఇబ్బంది పడకండి అని చెప్పారు. మామూలుగా ఏంటంటే మనకిప్పుడు నేను కూడా చాలా చూశాను ఇలాంటివి. ఈ రెంటల్ ఫోటోలు రేట్లు యావరేజ్లు ఎలా ఉన్నాయంటే, అంటే కాఫీ డేట్ అంటారు. కాఫీ డేట్ అంటే ఒక అబ్బాయి కాఫీ తాగడానికి మాత్రమే వస్తాడు. ఒక హాఫ్ అన్ అవర్ ఎంత వస్తాడు. దానికి ₹499 అబ్బాయికి ఇవ్వాలి. అమ్మాయితో పాటు వస్తాడు. రెండవది సినిమా డేట్. సినిమాకి వస్తాడు. సినిమా చూసి మళ్ళీ వెళ్ళిపోతాడు అబ్బాయి. దానికి ₹1249. షాపింగ్ డేట్, నీతో పాటు షాపింగ్కి ఒక 2-3 గంటలు వస్తాడు. దానికి ₹1499. తర్వాత ఈవెంట్స్కి వస్తాడు. ఏదైనా పెళ్ళో లేకపోతే ఏదైనా ఈవెంట్స్కి తోడు కావాలంటే నీతో పాటు వస్తాడు. దానికి ₹1999, ₹2000. ఒక 10 అవర్ ప్యాకేజీ, 10 అవర్ నీతోనే ఉంటాడు. అయితే ఇదంతా కూడా లేదు, ఎక్కడ ముద్దులు కానీ నో రొమాన్స్ అనమాట. ఓన్లీ కంపానియన్షిప్. కంపెనీ ఇస్తాడు, నీతో పాటు మాట్లాడుతుంటాడు, నీతో పాటు గడుపుతాడు టైము. దానికి ₹4499, 10 గంటల ప్యాకేజీ. ఇది నేను చూసిన ఒక యావరేజ్లో రేట్లు. కానీ సజ్జనార్ ఏం చెప్తున్నాడంటే ఇది పెద్ద స్కామ్. ఈ స్కాము 2025లో 569 కేసెస్ జరిగాయి. అందులో 2,80,00,000 ఫ్రాడ్ జరిగిందని చెప్తున్నాడు. ఏది ఒక 2025లోనే. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, మామూలుగా ఇవి ఎలా జరుగుతాయంటే, అబ్బాయిలు ఇన్స్టాలో కానీ లేకపోతే టెలిగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ లేదా ఎక్స్లో కానీ వాళ్ళు ఒక సైట్ లాగా, ఒక గ్రూప్ లాగా పెట్టి, ఒక ఐడి పెట్టి, ఇలా రెంట్కి బాయ్ ఫ్రెండ్లు ఉన్నారు, ఈ అబ్బాయి మీకు కలుస్తారు, లేకపోతే ఈ అబ్బాయిలు కలుస్తారని కొన్ని ఫోటోలు పెడతారు. అబ్బాయిల ఫోటోలు, వాళ్ళ పేర్లు రాస్తారు. సజ్జనార్ ఏం చెప్తున్నాడంటే, మామూలుగా వీళ్ళు ఏం చేస్తారంటే, ఇంటర్నెట్లో ఎవరో అందంగా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ అనుకుందాం, ప్రభాస్ ఫోటో తీసుకొని దాన్ని చాట్‌జీపీటీలోనో లేకపోతే జెమినీ నానో బనానాలోనో ఎక్కడో దాన్ని వీడి ఫోటో పెట్టి, నాకు ప్రభాస్ లాగా ఇది చెయ్యి అంటాడు, ఈ ఫేస్ని కలిపి. ఇది ఒక కొత్త ఫోటో క్రియేట్ చేసి ఇస్తుంది. అది ప్రభాస్ కాదు, వీడి ఫోటో కాదు, రెండు మిక్స్ చేసి ఒక హ్యాండ్సమ్ ఫోటో ఇస్తుంది. అది ఎక్కడా లేదు, ఎవరు లేరు ఆ వ్యక్తి. ఆ ఫోటో పెడతారు. పెట్టినప్పుడు ఈ అమ్మాయిలు అరే ప్రభాస్ లాగే ఉన్నాడు స్టైలిష్గా, అది ఇది అనుకుంటారు కదా. సో అనుకొని ప్రభాస్ మనం కలవలేము, ఇతనితో కలుద్దాం అనుకొని, ఏముంది 500 అంటే ఇవాళ పెద్ద విషయం కాదు, కాఫీ డేట్. నచ్చితే మళ్ళీ మెల్లగా చూద్దాంలే అనుకొని వాళ్ళు కాఫీ డేట్కి ఒప్పుకోవచ్చు. అలాగే ఈయనేం చెప్తున్నా అంటే సజ్జనారు, ఇదొక ట్రాప్ వేస్తారు మిమ్మల్ని. వాళ్ళు ఏం చేస్తారంటే మెల్లగా వాడు అసలు మీతో రాడు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అడ్వాన్స్ బుకింగ్ అని చెప్పి, అంటే బుకింగ్కి అడ్వాన్స్ అని, స్లాట్ బుకింగ్ అని చెప్పి కొంత డబ్బులు వసూలు చేస్తారు. ఒక 1000 అనుకోండి రేటు, అంటే సినిమా డేటు 1000 పైన ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 500 అడ్వాన్స్ వసూలు చేస్తారు. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మెల్లగా చాట్ చేసి వీళ్ళ ఫోటోలు, వీళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. అంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్, బ్లాక్మెయిల్, ఈ 2 చేసి అమ్మాయిల్ని మెల్లగా ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర మ్యాక్సిమం డబ్బు లాగేస్తారు. ఈ అమ్మాయిలు దీన్ని ఎవరికి చెప్పుకోవాలి? ఇళ్లలో చెప్పుకోలేరు. పోలీసులకు చెప్తే మళ్ళీ అది ఇంట్లో తెలుస్తుంది, ఫ్రెండ్స్కి తెలుస్తుంది, ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ రెంట్కి తీసుకుందంట అంటారు అని చెప్పి వాళ్ళు గప్చిప్పుగా ఉండిపోతారు. అందుకని ఆయన ఇవి చెప్తున్నాను అనమాట. ఎవరో ఎక్కువగా డబ్బులు మోసపోయిన వాళ్ళు కంప్లైంట్లు ఇస్తున్నారు. సో సజ్జనార్ ఏం చెప్తున్నా అంటే, ఇలాంటివి జరిగినప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు పే చేయకండి, అడ్వాన్స్ కానీ ఏమీ చేయకండి
అని అంటున్నాడు. కానీ చేయకపోతే వాళ్ళు రారు కదా. జెన్యూనోడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ జెన్యూనోడు అయినా నువ్వు అడ్వాన్స్ ఇస్తేనే వాళ్ళు బుకింగ్ చేసుకున్నట్టు లెక్క. బుకింగ్ ఫీ అనేది ఉంటుంది, బుకింగ్ ఫీ కట్టాలి. సో కాకపోతే ఏంటంటే బుకింగ్ ఫీ వరకే కట్టాలి, ఇంకెక్కువ కట్టకుండా ఉండాలి. ఒక ప్రాక్టికల్గా చెప్పుకోవాలంటే సజ్జనార్లాగా అనుకుంటే అసలు అమ్మాయిలు బుక్కే చేసుకోలేరు. జెన్యూన్ కూడా ఉంటారు ఇక్కడ, అన్నీ ఫేకే కాదు. జెన్యూన్ అబ్బాయిలు కూడా రెంటల్కి ఉంటారు. వాళ్ళు బుక్ చేసుకోవాలంటే బుకింగ్ ఫీజు కట్టాల్సిందే, అది కట్టచ్చు. కానీ అంతకంటే ఎక్కువ కట్టకుండా చూసుకోవాలి. రెండోది వీళ్ళ పర్సనల్ డేటా ఇవ్వకూడదు, వీళ్ళ ఐడీలు వీళ్ళ ఇది ఇవ్వకూడదు. కానీ వీళ్ళ ఐడి ఒకటైతే ఇవ్వాలి కదా, ఏదో ఒకటి. ఇప్పుడు ఇన్స్టాలో పోతే ఇన్స్టాలో నువ్వు వాళ్ళతో మాట్లాడాలంటే నీకు ఐడియా ఉండాలిగా, అదైతే వాళ్ళకి తెలుస్తుంది. సో అలాగే మెల్లగా వాళ్ళ ఫోటోలు వాళ్ళు ఏం చేస్తారంటే మన ఫోటోని తీసుకొని అమ్మాయి ఫోటోని ఎలాగన్నా మార్చేయచ్చు, వీడియోగా మార్చేయచ్చు, ఫోటోల్ని న్యూడ్గా మార్చేయచ్చు, ఈ అబ్బాయితో ముద్దు పెట్టుకున్నట్టు చేసేయచ్చు, హగ్ చేసుకున్నట్టు చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు, వాళ్ళు ఏఏ ఉంది కాబట్టి. సో అలాగంతా చేసి నేను దీన్ని సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది. సో ఈ అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరేదో సరదాగా బాయ్ ఫ్రెండ్ అంటున్నాడు కదా, చూద్దాము, ట్రై చేద్దాం, కాఫీకో సినిమాకి పోదామని. ఎందుకంటే హైదరాబాద్లో కూడా లోన్లీగా ఉండే అమ్మాయిల సంఖ్య పెరిగింది.